సో వీర్య కణాలు ఎక్కించే పద్ధతి ద్వారా చాలా మంది ప్రెగ్నెన్సీస్ అందుకుంటున్నారు. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొసీజర్. అండ్ దీంట్లో మనము కేవలం అండాశయంలో అండం పెరిగి విడుదలయ్యే టైంకి మనం కణాలు అందుబాటులో చేస్తున్నాం కాబట్టి ఇంట్లో వీళ్ళు ప్రయత్నం చేసి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి IUI ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు కొంచెం పెరుగుతాయి. సో మనం పేషెంట్స్ సంతానలేమి సమస్యతో బాధపడి వచ్చే వాళ్ళందరికీ కూడా IUI చేయాలా, మరి ఎవరికి చేయాలి అనే దానికి వస్తే, హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. IUI అనే ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చెయ్యము. ఖచ్చితంగా దానికి ఒక సెలెక్షన్ క్రైటీరియా అనేది ఉంటుంది. సో ముఖ్యంగా IUI చేయాలి అంటే పేషెంట్ని మేము ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే, వయసులో కొంచెం యంగ్గా ఉన్నవాళ్ళు, పెళ్ళై మరీ ఎక్కువ కాలం అవ్వని వాళ్ళు, కణాల పరీక్ష చేసినప్పుడు కనీసం కౌంటెంట్ కదిలే కణాలు సంఖ్య ఉన్నవాళ్ళు, అండ్ ఖచ్చితంగా ఆడవాళ్ళలో 2 ట్యూబ్స్ లేదా కనీసం ఒక ట్యూబ్ అన్న ఓపెన్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం IUI చేయగలం. సో IUI చేయడానికి మగవాళ్ళలో ఎంత కౌంట్ ఉండాలి? సో నార్మల్గా మనకి కౌంట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, కదిలే కణాల సంఖ్య కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి 20, 30, 40 మిలియన్ కణాలు ఉన్నా దాంట్లో కొన్ని కణాలే 5% కదులుతున్నాయి అనుకోండి, మనకు పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఒక శాంపుల్లో కౌంట్ ఒకటే కాదు, కదిలే కణాలు కూడా మనం చూసుకోవాలి. ఒక పర్టికులర్ శాంపుల్లో కనీసం 5 నుంచి 10 మిలియన్లు కదిలే కణాలు ఉంటే ఆ శాంపుల్ మనకు IUI సూటబుల్ అనమాట. తక్కువ ఉంటే IUI చేయకూడదా అంటే చేయకూడదు అనేం లేదు, బట్ అవకాశం తగ్గిపోతా వస్తుంది. ఇప్పుడు న్యాచురల్గా ఇంట్లో ట్రై చేస్తే ఎంత అవకాశం ఉంటుందో అంతే అవకాశం IUIకి ఉన్నప్పుడు IUI చేసి కూడా ఉపయోగం ఉండదు. అవకాశం పెంచుకోవడానికే చేస్తున్నాం కాబట్టి మనకి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తేనే IUIకి సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో IUI చేస్తాం. సో యూజువలీ PCOD ప్రాబ్లం ఉండి అండాశయంలో అండం పెరిగి విడుదలవడానికి మందులు వాడినప్పుడు IUI కూడా చేస్తే ఆ సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది. సో PCOD ఉన్న వాళ్ళకి చేస్తాం. రెండోది, ఆ మగవాళ్ళల్లో కౌంట్ కొంచెం తక్కువ ఉన్నా, కదిలే కణాలు కొద్దిగా తక్కువ ఉన్నా వాళ్ళకి IUI చేయడం వల్ల కణాలు ఎక్కువ అందుబాటులో ఉంటాయి కాబట్టి వీళ్ళకి IUI చేస్తాం. మూడోది, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉండి ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మనం IUI చేస్తాం. నాలుగోది, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే హస్బెండ్ వైఫ్ ఒక 1 year పాటు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి మనకి టెస్ట్లు చేసినప్పుడు స్కాన్ నార్మల్ ఉంటుంది, వీర్య కణాల పరీక్ష నార్మల్ ఉంటుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి, వీళ్ళకి మనం చేసే టెస్ట్లన్నీ నార్మల్ ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, అప్పుడు మనం వీళ్ళకి IUI సజెస్ట్ చేస్తాం. ఐదవది, డోనర్ కణాలు ఎక్కించే పద్ధతి. సో కొంతమందికి కౌంట్ చాలా తక్కువ ఉంటుంది లేదా 0 కౌంట్ ఉంటుంది, వీళ్ళు IVFకి మేము డబ్బులు పెట్టుకోలేము అని అంటాము, అప్పుడు మనం డోనర్కి వెళ్తాం. లేదా హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం ఉంది, జెనెటిక్ డిసీజ్ ఉంది, అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వకూడదు, లేదా HIV పాజిటివ్ ఉంది, దానివల్ల వాళ్ళు హస్బెండ్ వైఫ్ కలిస్తే వైఫ్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అలాంటి కారణాల వల్ల కూడా మనం డోనర్ ద్వారా IUI చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని సింపుల్ రీజన్స్ ఉన్న వాళ్ళకి మనం IUI చేస్తాము. కాకపోతే మరీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళల్లో, పెళ్ళై మరీ ఎక్కువ కాలం అయిన వాళ్ళలో IUI సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి టెక్నికలీ IVFఏ బెటర్ ఆప్షన్. సో IUI ఎవరికి చేయాలి అనేది గమనించుకొని కరెక్ట్గా పేషెంట్స్ని సెలెక్ట్ చేసుకొని చేస్తే సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. బట్ అదే మనం కరెక్ట్గా పేషెంట్స్ని సెలెక్ట్ చేయకుండా IUI చేస్తే డెఫినెట్లీ మనకి అంత సక్సెస్ రేట్ అనేది రాదు. సో IUI అనే ప్రాసెస్ చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి ఆఫీస్ ప్రొసీజరే. కణాలు తీసుకుంటాం, ప్రాసెసింగ్ చేస్తాము, కదిలే కణాలు సెపరేట్ చేసి గర్భసంచిలోకి ఎక్కిచ్చేస్తాము. ఎక్కిచ్చాక ఒక 10 minutes ఆ లేడీ పడుకుని వెంటనే లేచి వెళ్ళిపోవచ్చు. నో రెస్ట్రిక్షన్స్, తన పని తను చేసుకోవచ్చు, అన్నీ తినొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. చేసిన 15 daysకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. కాకపోతే కరెక్ట్ కపుల్స్ని సెలెక్ట్ చేసుకొని చేయాలి, అప్పుడే మనకి సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ.